సూళ్ళూరుపేట మాత్రమే నాకు తెలిసి ఒక లోకల్ తప్ప అన్ని మండలాలకి పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఈ నాయకులు పోయి వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, దుస్థితి ఎప్పుడు కోవూరు నియోజకవర్గం వచ్చిన తర్వాత వచ్చినామా అని నేనైతే అనుకోవట్లా. ఆలోచన చేయండి. ఏ నాయకుడి దగ్గర స్వేచ్ఛ ఉంది, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడిగే హక్కు ఉంది, కడిగే హక్కు మీ అందరికీ ప్రసన్న దగ్గర ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా కూడా తిరుగుబాటులో రెడీగా ఉంటారు. కాబట్టి అందరికైతే ఒకటి చెప్తా ఉన్నా, 4.5 సంవత్సరం తర్వాత క్యూ కడతారు, మళ్ళీ రిటర్న్ వస్తారు. ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుందంటే 90% మంది నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా క్యూ కడతారు. ఇదంతా మా పార్టీయే, మా సొంత ఇంటికి వచ్చాం, మా సొంత కుటుంబానికి వచ్చాం, మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే గుండె అని చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అలా ఒకటే, ఈ టైంలో కష్టంలో ఉన్న వాళ్ళని ఆ టైంలో వచ్చే వాళ్ళు వెనకైకుండా, ఆ టైంలో వచ్చే వాళ్ళని వెనక పెట్టి ఈ టైంలో వచ్చే వాళ్ళని ఎప్పుడు ముందు పేట వేసి ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే జరగబోయిందే, రాబోయేది ఖచ్చితం 100% వస్తారు. ఇప్పటికే మొన్న ఎవరు అన్నారు, ఒక సర్వే చేస్తే నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఫస్ట్ ఎగిరిపోతుందంటే అది కోవూరు నియోజకవర్గం అని చెప్పి, అంటే కొత్తగా వచ్చిన పోటీ చేసిన వాళ్ళలో 19 మంది గెలిచే ప్రసక్తే లేదు. అసలు ఎత్తిపోయే పరిస్థితి అంటే అది ఫస్ట్ కోవూరు నియోజకవర్గం చెప్పారు. అంటే ఖచ్చితంగా ప్రసన్న తప్పకుండా మళ్ళీ డంకా వదిలేస్తున్నాడని మాత్రం మీ అందరికీ కూడా తెలియదు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగును. జూలై 6వ తేదీ ఆదివారం సందల్మాలి, 7వ తేదీ సోమవారం గంధ మహోత్సవం, 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగ, 9వ తేదీ బుధవారం తహలీల్ ఫాతిహా, 10వ తేదీ గురువారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Hi Nilor, please subscribe to N3 TV.